ప్రార్థన చేసుకున్నామండి. అంటే భగవంతుని పూజించాము తల్లి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? మనకు విద్య నేర్పిన గురువు ప్రార్థన చెయ్యాలి. గురువు లేనిది బుద్ధి విద్య అన్నారు. చూడండి తల్లి, అమ్మ గురువు గురువు అంటారు. ఎవరమ్మ గురువు? వారికి ఎవరు తల్లిదండ్రుల వారికి గురువు తల్లి. గురువు లేనిది గుడ్డు విచ్చన్నారు తల్లి. ఈ గారుడే గట్టన్నా గురువారంటే రామచంద్రపురము రాజుండే మండలము రామచంద్రపురము రాజుండే మండలము. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లండి. కోట రామచంద్రపురం తాలూకమ్మ. వారు వల్లన్న గ్రామంలో వెలిసి పెట్టేరమ్మ. వర్ణాని కాపోలు వైకుంఠ బిడ్డలు వల్లన్న గ్రామాల వెలిసి పెట్టేరమ్మ. వర్ణాని కాపోలు వైకుంఠ బిడ్డలు. వల్ల గ్రామ కాపురస్తులు తల్లి, వరుణానికి కాపులు తల్లి. వారింటి పరిసక్కాల రేపు పోషించిన వారు కాటయ్య గారు మా గురువు గారు. ఈ కథని రచించిన మహానీయులు తల్లి వెల్ల గ్రామ గ్రామస్తులు చిక్కాల కాటయ్య కామయ్యనే కళాకారులు ఇద్దరు తల్లి మహానీయులు. 3 నెలలు తిరుమల తిరుపతి యాత్రకు నడుచుకుంటా వచ్చి పాదయాత్ర చేసి కల్లారా చూసి నోటారా కవించిన కదండి. నోటారా కవు చేసిన కదండిది. ఆ మహానీయులు తల్లి ఏనాడు చెట్టుపాతి చెల్లిపోయారమ్మా. ఆ కాయల కోసం మీకు అమ్ముకుంటున్నాము తల్లి. నాకు విద్యాదం నేర్పిన మహానీయులు ఎవరంటే అయినా కూడా వల్ల గ్రామ గ్రామస్తులమ్మా. కానీ తూర్పు గోదావరి జిల్లా రావులపాలె మండలము దేవరపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు తల్లి. అయినా వరుణాని కవితేని శక్తిరమ్మా. వారింటి పేరు వాసం చెట్టే రేపోషించిన వారు ఇంటి పిరవాసం చెట్టే రేపోషించిన వారు. వారింటి పిరవాసం చెట్టే రేపోషించిన వారు లక్ష్మణరావు నా గురువు గారమ్మ. పిరవాసం చెట్టే రేపోషించిన వారు లక్ష్మణరావు నా గురువు గారు. నాకు విద్యాదం చేసిన మహానీయులు తల్లి శ్రీ శ్రీ వాసంజట్టి లక్ష్మణరావు గారమ్మ. అవునండి. అంటే నా గురువు గారి తల్లి, నా గురువు గారే నా తండ్రి గారండి. అవును. వాసంజట్టి లక్ష్మణరావు గారంటే మన ఈ రాజోలు ఏరియాలో మలికపురం గ్రామంలో ఈ కోనవరం గ్రామంలో ఎంతో పేరు పొందిన మహానీయులు అటువంటి వాసంజట్టి లక్ష్మణరావు గారు నా గురువు గారు నా తండ్రి గారు తల్లి. నా గురువు నా తండ్రి కందనాలు నా గురువు సట్టగందనము గురువు గురువును తెలిసి గురుపాదం తెలిసి ఆవేశాల గ్రామాలు ఇంకమను తెలుసు వందనాలమ్మ భగవాన దుర్గా వెయ్యగల్లా పల్లి కొందనాలు ఇంతవరకు కూడా మనం పాడిందంతా ఏమిటి నాయన? ఒక దేవి ప్రార్థన గురువు ప్రార్థన గుప్తుగా చేసుకున్నామండి. ఇప్పుడు పాడబోయేది ఆ దుర్గమ్మ తల్లి జీవిత మీ కథగా చెప్పాలి. ఆ దుర్గమ్మ తల్లి ఎలా పుట్టిందో ఎలా పెరిగిందో మన ఆంధ్రాలో ఈ కోనసీమ జిల్లాలో ఎంత పేరుగా ఉన్నదో అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మీరు కథగా చెప్పాలండి. దేవీ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మా చిన్నలు పెద్దలు సభా పూజలు కాండ్రేగుల వారి చుట్టాల బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి 2 చేతులు జోడించి అంతా కూడా గోవిందనామం చేయండి తల్లి. గోవిందనంటే మన గ్రామానికి సెలవా, మన కడుపు సెలవా, మన ఇంటికి సెలవని భూమి కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. మన భూమి భూలోకాలు పుట్టగాము క్రింది ఎవరు జన్మించారంటే అమ్మ భూమి భూలోకాలు పుట్టగాముందు ఎవరు పుట్టారమ్మా, ఎవరు పుట్టారమ్మా, ఎవరు పుట్టారమ్మా, ఎవరు
పేరమ్మా ఎవరో దేవుడమ్మా ఓంకారమున వేటే గంగా పుట్టిందమ్మా ఓంకారమున వేటే గంగా పుట్టిందమ్మా గంగాలో పుట్టాయి తామర పూలమ్మా చూడండి తల్లి ఈ భూమి భూలోకాల పుట్టగామతులండి ఓంకార శతములో గంగా తల్లి పుట్టిందమ్మా గంగలో తామరాకులు పుట్ట